అందరికీ నమస్కారం. వర్కౌట్ ప్రారంభించే ముందు మన శరీరాన్ని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. వార్మప్ అనేది టైం వేస్ట్ కాదు. ఇది ఇంజరీ నుంచి మనల్ని కాపాడే మొదటి స్టెప్. ఈ రోజు నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చినందుకు నువ్వు ఇప్పటికే చాలా మంది కంటే ఒక అడుగు ముందున్నావు. నీ గోల్ ఎంత పెద్దదైనా దాన్ని చేరుకునే మొదటి అడుగు ఈరోజు చేసే వర్కౌట్. నీ చేతులు కదిలించు, నీ కాళ్ళు కదిలించు, నీ భుజాలు రిలాక్స్ చేయి, నీ శరీరానికి చెప్పు, నేను రెడీ. గుర్తుపెట్టుకో, ప్రతిరోజు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈరోజు నొప్పిగా ఉంటుంది, రేపు అదే స్ట్రెంగ్త్ అవుతుంది. ఈరోజు చెమట పడుతుంది, రేపు అదే కాన్ఫిడెన్స్ అవుతుంది. కమాన్, డీప్ బ్రెత్, స్మైల్, లెట్స్ గెట్ స్ట్రాంగర్ టుగెదర్. ఇప్పుడు రిస్ట్ వార్మప్. నీ చేతులు బలంగా ఉంటే నీ పుషప్స్ బలంగా ఉంటాయి. నెమ్మదిగా రొటేట్ చేయి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఎలాంటి తొందర లేదు, కంట్రోల్ ముఖ్యం. స్ట్రాంగ్ రిస్ట్, స్ట్రాంగ్ గ్రిప్, స్ట్రాంగ్ బాడీ. ప్రతి చిన్న ఎక్సర్సైజ్ పెద్ద రిజల్ట్స్కి పునాది. రెడీ? ఇప్పుడు మెయిన్ వర్కౌట్కి వెళ్దాం. ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. పుషప్స్. చెస్ట్ కోసం మాత్రమే కాదు, నీ డిసిప్లిన్ కోసం. డౌన్, అప్, ఒక్క రెప్, ఇంకో రెప్. గివ్ అప్ చేయకు. ఇప్పుడు స్క్వాట్స్. నీ కాళ్ళు బర్న్ అవుతున్నాయా? అదే గ్రోత్. నీ శ్వాస వేగంగా ఉందా? అదే ప్రోగ్రెస్. నీ మైండ్ ఆపు అంటుంది, కానీ నీ గోల్ కొనసాగించు అంటుంది. నొప్పి తాత్కాలికం, ఫలితం శాశ్వతం. ఎవ్రీ పుషప్, ఎవ్రీ స్క్వాట్ నిన్ను ఓడించే అవకాశం. లాస్ట్ ఫ్యూ రెప్స్, ఇదే టైం. స్ట్రాంగ్ పీపుల్ వదిలిపెట్టరు. 3, 2, 1, డన్. ఈరోజు నువ్వు గెలిచింది ఎక్సర్సైజ్ కాదు, నీ అలసత్వాన్ని. స్టే స్ట్రాంగ్, స్టే డిసిప్లిన్డ్, కీప్ ట్రాన్స్ఫార్మింగ్. మావా, జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉంటే ఇంట్లోనే బీచ్ బాడీ బిల్డ్ చేయొచ్చు మావా. నీ బాడీ చూసి నలుగురు ఏంట్రా ట్రాన్స్ఫర్మేషన్ అనాలి బావా. రిస్ట్ వర్కౌట్. రిస్ట్ స్ట్రాంగ్గా ఉంటే పుషప్స్ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుందిరా మావా. నకుల్ పుషప్స్. నకుల్ పుషప్స్ చేస్తే 4 ఆర్మ్స్ మరియు పంచింగ్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. స్క్వాట్స్. స్క్వాట్స్ అంటే లెగ్స్కి కింగ్ ఎక్సర్సైజ్ రా. ఫుల్ బాడీ స్ట్రెంగ్త్కి ఇదే బేస్. స్ట్రెచెస్. వర్కౌట్ ముందు స్ట్రెచెస్ కంపల్సరీ మావా. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నార్మల్ పుషప్స్. క్లాసిక్ పుషప్స్ చేస్తే చెస్ట్ మరియు స్టామినా రెండూ బిల్డ్ అవుతారా. డైమండ్ పుషప్స్. డైమండ్ పుషప్స్ ట్రైసెప్స్ని ఫైర్లా బర్న్ చేస్తారా మావా. ట్రైసెప్ పుషప్స్. ఆర్మ్ సైజ్ మరియు స్ట్రెంగ్త్ పెరగాలంటే ట్రైసెప్ వర్కౌట్స్ తప్పనిసరి. షోల్డర్ పుషప్ ప్లాంక్. షోల్డర్ స్ట్రాంగ్ అవ్వాలంటే ప్లాంక్ వేరియేషన్స్ సూపర్ రా. హనుమాన్ పోజ్. హనుమాన్ పోజ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ మరియు బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది మావా. రోజుకి 1 గంట నీ బాడీ కోసం కష్టపడితే రేపు నీ లుక్ చూసి అందరూ షాక్ అవుతారు మావా. డైలీ కన్సిస్టెన్సీ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ పక్కా. ఇలాంటి ఫిట్నెస్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి బావా. మావా, జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉంటే ఇంట్లోనే బీచ్ బాడీ బిల్డ్ చేయొచ్చు మావా. నీ బాడీ చూసి నలుగురు ఏంట్రా ట్రాన్స్ఫర్మేషన్ అనాలి బావా. రిస్ట్ వర్కౌట్. రిస్ట్ స్ట్రాంగ్గా ఉంటే పుషప్స్ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుందిరా మావా. నకుల్ పుషప్స్. నకుల్ పుషప్స్ చేస్తే 4 ఆర్మ్స్ మరియు పంచింగ్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. స్క్వాట్స్. స్క్వాట్స్ అంటే లెగ్స్కి కింగ్ ఎక్సర్సైజ్ రా. ఫుల్ బాడీ స్ట్రెంగ్త్కి ఇదే బేస్. స్ట్రెచెస్. వర్కౌట్ ముందు స్ట్రెచెస్ కంపల్సరీ మావా. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నార్మల్ పుషప్స్. క్లాసిక్ పుషప్స్ చేస్తే చెస్ట్ మరియు స్టామినా రెండూ బిల్డ్ అవుతారా. డైమండ్ పుషప్స్. డైమండ్ పుషప్స్ ట్రైసెప్స్ని ఫైర్లా బర్న్ చేస్తారా మావా. ట్రైసెప్ పుషప్స్. ఆర్మ్ సైజ్ మరియు స్ట్రెంగ్త్ పెరగాలంటే ట్రైసెప్ వర్కౌట్స్ తప్పనిసరి. షోల్డర్ పుషప్ ప్లాంక్. షోల్డర్ స్ట్రాంగ్ అవ్వాలంటే ప్లాంక్ వేరియేషన్స్ సూపర్ రా.